రామ్టాక్కి తిరిగి స్వాగతం. మల్లికార్జున ఖార్గే 80 సంవత్సరాల పైబడిన వయోవృద్ధుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. ఆ నోట ఈ నోట ఎప్పుడు వింటూ ఉంటాం. ఖార్గే రాజకీయాలకు వచ్చినప్పుడు ఆయన ఆస్తులెన్ని, ఇవాళ ఆయన ఆస్తులెన్ని, దీని మీద చాలామంది చెప్తూ ఉన్నారు. ఎందుకంటే కర్ణాటక సంబంధించిన వాళ్ళతో ఎవరు మాట్లాడినా ఈజ్ హైలీ కరప్ట్ అనేది అంటుంటారు. నిర్దిష్టంగా మనకేం తెలియదు కానీ బట్ జనరల్గా ఇట్లా కామెంట్స్ చేసినప్పుడు దాని మీద మనం మాట్లాడలేము. రెండోది, ఆయన కూడా జవాబు ఇవ్వాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే ఆరోపణలు నిర్దిష్టంగా ఉండాలి. అంతేగాని జనరల్ కామెంట్స్ ఎవరైనా చేయొచ్చు. కామెంట్స్ చేయడానికి ఏముంది? ప్రతి వాళ్ళు అలా దానికి అర్థం లేదు. కాకపోతే ఇప్పుడు నిన్న ప్రదీప్ భండారి ఎవరో కాదు, బీజేపీ అధికార ప్రతినిధి. ఆయన ఎక్స్లో పోస్ట్ చేశాడు, టీవీల్లో కూడా ఆ తర్వాత మాట్లాడాడు. ఏంటంటే ఒక నిర్దిష్టంగా 5 ఆరోపణలు చేశాడు. మల్లికార్జున ఖార్గే, ప్రియాంక ఖార్గే వాళ్ళ అబ్బాయి ప్రస్తుతం కర్ణాటక హోంమంత్రి. వీళ్ళిద్దరు కలిసి ఒక ట్రస్ట్ పెట్టారు. ఆ ట్రస్ట్ పేరు సిద్ధార్థ విహార్ ట్రస్ట్. ఈ ట్రస్ట్ పేరుతోటి భూ కబ్జాలు చేశారు అనేది ఆయన ఆరోపణ. అది ఎట్లా అనేదాన్ని కొంచెం ఆ 5 ఏంటి, నిర్దిష్ట ఆరోపణలు ఏంటి, దాంట్లో మరింత వివరంగా నాకు తెలిసిన సమాచారం, ఆయన పెట్టిన సమాచారమే, నాకు వేరే ఏం తెలియదు. దాన్ని మీ ముందు ఉంచుతున్నాను. అది ఇట్ ఈజ్ ఎ డెవలపింగ్ స్టోరీ కాబట్టి ముందు ఎలా మారుతుందో చూద్దాం. ఎందుకంటే నిర్దిష్ట ఆరోపణలు కాబట్టి తప్పించుకోవడానికి వీలు ఉండదు, సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. చూద్దామండి ఏమేంటి అనేది. ఈ 5 ఒక్కొక్కటి చూసుకుందాం. మొదట్లో ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రీసెర్చ్. చూడండి అసలు ఏ టాపిక్లోకి వెళ్ళారో. ఆ దాంట్లోనట ఈ ట్రస్ట్ రీసెర్చ్ చేస్తుందట. రీసెర్చ్ చేయడం కోసం అని చెప్పి ఎస్సీ ఎస్టీ కోటా కింద అప్లై చేశారు. 5 ఎకరాలు భూమి కేటాయించారు. చాలా విలువైన భూమి ఇది, డిఫెన్స్ సెక్టర్లో, బెంగళూరు దగ్గర అనుకుంటా. దానికి ఆల్మోస్ట్ ఇవాళ అయితే ఈ భూమి విలువట 200 కోట్ల పైనే ఉంటుంది. వీళ్ళకేమీ ఎక్స్పీరియన్స్ లేదు దాంట్లో. ఆ రీసెర్చ్కి సంబంధించి కానీ వీళ్ళు అప్లై చేసేటప్పుడు కనీసం చెప్పాలి కదా, ఎలిజిబిలిటీ ఉండాలి కదా వీళ్ళకి. అటువంటి ఎలిజిబిలిటీ లేదు. ఎలిజిబిలిటీ ఎలా అయిందంటే వీరు పొలిటికల్ ఫ్యామిలీ, అదొక్కటే ఎలిజిబిలిటీ. సో పబ్లిక్లో విపరీతమైన రియాక్షన్ వచ్చింది. ఖచ్చితంగా ఇది అధికార దుర్వినియోగమే, భూ కబ్జా చేస్తున్నారనేది సోషల్ మీడియా ఏంటి, టీవీల్లో ఏంటి, కర్ణాటకలో వచ్చింది. తప్పని పరిస్థితుల్లో ఇంకా డిఫెన్స్ చేసుకోవడానికి ఏం లేదు దాంట్లో వాళ్ళు. అందుకని తప్పని పరిస్థితుల్లో వాళ్ళు తిరిగి ఈ 5 ఎకరాలు హ్యాండ్ ఓవర్ చేశారు. మరి ఎటువంటిది ఇది గనక వాళ్ళు నిజంగా వాళ్ళకి గనక ఉన్నట్టయితే మరి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయాల్సిన పని లేదు కదా. కోట్లాది రూపాయల భూమి, వందలాది కోట్ల రూపాయల భూమిని కబ్జా కోసం ప్రయత్నం చేస్తే ప్రజలు మేలుకొని దాన్ని ఆపగలిగారు. రెండోది కూడా గమ్మత్తుగా ఉంది. ఇందాక రీసెర్చ్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, ఈసారి రీసెర్చ్ పాళీ భాష మీద. నాకు ఆశ్చర్యంగా ఉంది. పాళీ భాష మీద రీసెర్చ్ పేరుతోటి 19 ఎకరాలు కలబుర్గి దగ్గర, గుల్బర్గానే ఇప్పుడు కలబుర్గి అంటున్నారు, ఒకనాడు మన హైదరాబాద్ పక్కన ఉన్న గుల్బర్గా. సో ఈ కలబుర్గి దగ్గర 19 ఎకరాలు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఇచ్చేశారు, ఈ ట్రస్ట్కి రాసిచ్చారు. ఇది మనం చెప్పాల్సిన పర్లేదు, సిఏజీ కామెంట్ చేసింది. దీంట్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఇవ్వాల్సిన పబ్లిక్ ఇంట్రెస్ట్ మాకేం కనపడలేదని సిఏజీ చెప్పింది. లోకాయుక్తలో కంప్లైంట్స్ పెట్టారు.
ఇది రెండో ఆరోపణ. మూడోది మూడోది బెంగళూరు నడిబొడ్డున బనశంకర ఇక్కడ 8.125 చదరపు మీటర్లు భూమి కేటాయించారట. మరి అది అది కూడా వాళ్ళకి సాటిస్ఫై కాలేదు. తర్వాత దానికి ఇది కూడా ఎస్సీ ఎస్టీ మేనేజ్మెంట్ కోటా కిందనే కేటాయించుకున్నారు. అయితే దీనికి బీడీఏ బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ లా ఆఫీసర్ అబ్జెక్ట్ చేశాడు. దీంట్లో ఇది ఏ రూల్స్ కింద ఇవ్వటానికి కుదరదని చెప్పి అబ్జెక్ట్ చేశాడు లా ఆఫీసర్. అసలు దాంతో కాక వీళ్ళేంటి, అసలు మాకు ఇది సరిపోదు, వేరే టైప్ ఇంకా బెటర్ భూమి కావాలని అడుగుతున్నారట. ఇది ఒక వివాదంలో ఉంది. నాలుగోది ఇంకొక భూమి కలబర్గి దగ్గరే 7.1 ఎకరాలు. ఏంటంటే కలబర్గి ఏంటంటే గుల్బర్గా ఈయన కార్యస్థానం అదే. ఈ సెంటర్ ఆఫ్ యాక్టివిటీ మొత్తం కూడా వీళ్ళ ఊరు అదే కాబట్టి మల్లికార్జున ఖార్గే, ప్రియాంక ఖార్గే ఇద్దరిది అక్కడే. 7.1 ఎకరాల భూమి కొన్నారు, 2011లో కొన్నారట. అది వ్యవసాయ భూమి కానీ నివాస ప్రాంతంగా చూపించారు. ఓనర్షిప్ వివాదం ఉంది, రెవెన్యూ స్టేటస్ వివాదం ఉంది. తర్వాత ఇంకొకటి ఆయన ఆరోపణ చేసింది, 2022 ఆగస్టులో బహుమానంగా 1.1 ఎకరాలు స్వీకరించారు. నాకు ఆ వివరాలు తెలియదు, ఎక్కడ స్వీకరించారు ఏంటనేది. ఇది ప్రదీప్ బండారి చేసినటువంటి నిర్దిష్ట ఆరోపణలు. నిర్దిష్ట ఆరోపణలు ఇచ్చినప్పుడు ఎవరైనా సమాధానం చెప్పుకోవాలి. ఇప్పుడు నడుస్తుంది కదా, దీంతో పాటు 3 నడుస్తున్నాయి ఇప్పుడు. మల్లికార్జున ఖార్గే, ప్రియాంక ఖార్గేల్ది, తర్వాత మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ మోహన్ యాదవ్, పంజాబ్ చీఫ్ మినిస్టరు మాన్. సరే, అది ఇంకొకసారి మాట్లాడుకుందాం. బట్ ఇవాళ వచ్చిన వార్త ఏంటంటే అది వాస్తవం కాదు. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చేసింది తప్పితే అది వాస్తవం కాదు. అసలు ఉజ్జయిని మాస్టర్ ప్లాన్ అనేది ఈయన ముఖ్యమంత్రి కాకముందు అప్రూవ్ చేసింది. ఈయన వచ్చిన తర్వాత ఏదో అప్రూవ్ చేసి అప్పుడు వాళ్ళు కొనుక్కున్నారనేది వాస్తవం కాదు. ఆయన ఎప్పటి నుంచో రియల్ ఎస్టేట్లో ఉంటే ఆఫ్కోర్స్ దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. అది ఇంకొకసారి మాట్లాడుకుందాం. కానీ నేను దీని మీదకి వచ్చేటప్పటికి మల్లికార్జున ఖార్గే ఏం మామూలు వ్యక్తి కాదు కదా. ఇప్పుడు రాజ్యసభలో మరి ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు. అఫ్కోర్స్ వాళ్ళకి కామనే ఇది. ఎందుకంటే రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు యంగ్ ఇండియా పేరుతో నేషనల్ హెరాల్డ్ వేలాది కోట్ల రూపాయలని కొల్లగొట్టాలని చూశారు. ఇప్పుడు కూడా బెయిల్ మీదే ఉన్నారు ఆ కేసులో. కాంగ్రెస్ సంస్కృతిలో ఇది చాలా చాలా కామన్ అని వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు ఏంటంటే ఆరోపణలు చేయటంలో అర్థం లేని. ఇప్పుడు నిన్న ఆర్ఎస్ఎస్ మీద ఒక ఆరోపణ చేశారు. వాళ్ళు అడుగుతుంది ఏంటి ఏ చట్టం ప్రకారంగా మేము రిజిస్టర్ చేయాలని అడుగుతున్నారు. కంపెనీ కింద రిజిస్టర్ చేయాలా, సొసైటీ కింద రిజిస్టర్ చేయాలా, లేకపోతే ఇంకోటి చేయాలా, మీరు చెప్పండి అని అడుగుతున్నారు. దానికి మన సంబంధం. నేను రాజ్దీప్ సర్దేశి అడిగాడు ప్రియాంక్ ఖార్గేని, ఏ రూల్ ప్రకారంగా మీరు క్వశ్చన్ చేస్తున్నారనేది. దానికి ఆన్సర్ లేదు. డైవర్ట్ చేస్తారు తప్పితే ఆన్సర్ లేదు. ఇప్పుడు దీని మీద కూడా ప్రియాంక ఖార్గే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇదంతా మేము వాళ్ళ మీద ఆరోపణలు చేస్తున్నాం కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ని వాళ్ళందరి మీద డైవర్ట్ చేయడానికి ఇది ఆరోపణ చేస్తున్నారు. అంతేగాని దీని సమాధానం అయితే ఇవ్వలేదు. ఎందుకంటే మీ నిర్దిష్ట ఆరోపణలు కదా, తప్పించుకోలేదు సమాధానం ఇవ్వకుండా. ఇవాళ కాకపోతే రేపైనా సమాధానం ఇవ్వాలి, లేకపోతే కోర్టుకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. చెప్పలేదు. 24 గంటలు టైం ఇచ్చాడు ప్రదీప్ బండారి. అంటే ఇవాళ తర్వాత మరి ఏమైనా జరగవచ్చు దాని మీద. ఇవి నిర్దిష్ట ఆరోపణలు. ఇట్ ఈజ్ ఏ డెవలపింగ్ స్టోరీ. చూద్దాం ఏం జరుగుతుందో. కాకపోతే నాకైతే ఆశ్చర్యం ఏమి లేదు. ఆయన విషయంలో ఇప్పటికీ రూమర్స్ చాలా ఉన్నాయి. కాకపోతే ఈ రూమర్స్ కాబట్టి మనం మాట్లాడలేం. ఇప్పుడైతే ఇవి నిర్దిష్ట ఆరోపణలు కాబట్టి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత మల్లికార్జున ఖార్గే, ప్రియాంక ఖార్గే మీద ఉందిగాక ఉంది. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.